ఇట్లా మీ అందరికి ఒక బ్యాగ్ వస్తుంది. దీంట్లో 25 క్యాలెండర్లు ఒక కట్ట కడతాం. ఇలా 10 క్యాలెండర్లు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీంట్లో ఈ క్యాలెండర్లు ఒక పక్కన మన ఇచ్చే 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉన్నాయి. అది కూడా 10 రోజుల్లో పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ 6 హామీల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ఎందుకు ప్రతి గడపకి చేర్చమంటున్నాం అంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 6 హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడమ్మా ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని చెప్పుకునేదానికి ఈ క్యాలెండర్. దీంతో పాటు మీకు ఒక కార్డు ఇచ్చాం. ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు టీ షాప్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా ఈ 6 హామీలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలని ఈ సభాముఖం కోరుతున్నా. ఏం బా తప్పుడు క్యాపులు వచ్చినాయి. క్యాపులు కూడా ఇచ్చాం. ఈ పసుపు క్యాప్ పెట్టుకుని మీరు ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని నేను కోరుతున్నా. గతంలో మనం బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది మనం నూతనంగా చేసుకుంటున్నాం. అది మీ అందరికి తెలుసు. టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేసుకున్నాం. దానికి కారణం ఒకటే, ఏ కార్యకర్త బాగా చేశారు, ఎవరు ముందరికెళ్లారో నాకు తెలిసేదానికి. ఈ రోజు ఈ సమావేశానికి వచ్చే ముందల ఉత్తమ కార్యకర్తలందరూ నేను కలిసి వాళ్ళందరూ కూడా అవార్డు ఇస్తాం జరిగింది. ఆ కార్యకర్తలందరూ గర్వంగా ఎత్తి చూపించమని ఈ సభాముఖం కోరుతున్నాం. ఎత్తి చూపించండి. తాతయ్య ఉల్టా పట్టుకున్నారు. ఎత్తి చూపించండి. ఇది ఒక అవార్డే కాదు. రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత బాబు గారిని కలవాలన్నా, నన్ను కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్గా ఇది పనిచేస్తుంది. అంతేకాదు రేపు నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, పనులు కానివ్వండి, ఇవన్నీ నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నేను తెలుపుకుంటున్నాను. ఇంకా మహా అంటే 10 రోజులు ఉంది ఈ ప్రభుత్వానికి. బాలేబాబు గారు చెప్తారు, ఏంటది, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఏంటది, ఏంటమ్మా. సో బాలేబాబు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. కేసులు పెడతారు, ఏమవుతుంది చెప్పు. 2 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, అన్ని ఎంక్వైరీ చేసి తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటానని కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య.